హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను కిచిడి చూపిస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇలా కిచిడి చేస్తే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంది. అయితే ఈ కిచిడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ రైస్, అలాగే సగం గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. దీన్ని మంచిగా కడిగేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేయడం వల్ల ఈ కిచిడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్నది బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చిలు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి స్పూన్తోని మంచిగా కలిపేసేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచేసి పెట్టేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే 1 టమాటా కట్ చేసేసుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసేసుకోవాలి. కొంచెం సేపు ఇంకా ఒక 2 నిమిషాల పాటు ఈ నూనెలో ఈ టమాటాలని ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ టమాటాలని ఒక పక్కకనే జరిపేసేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఆలు తీసుకుంటున్నాను, చిన్నది. ఈ ఆలు ముక్కల్ని అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను. ఈ క్యారెట్ను ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆలు క్యారెట్ వేయడం వల్ల ఈ కిచిడికి మంచి టేస్ట్ వస్తుంది. మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. నేనైతే ఆలు క్యారెట్ వేసేసుకున్నాను. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని కొంచెం సేపు వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగేసి పెట్టేసేసుకున్న ఈ పప్పు, బియ్యం ఈ రెండింటిని ఇందులో వేసేసుకొని ఒక్కసారి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మామూలుగా అయితే వాటర్ వేసి కూడా రైస్ వేయచ్చు. అలా కాకుండా ఇలా రైస్ వేసి ఒక 10 నిమిషాల పాటు ఇందులో ఉడికించుకుంటేను మంచి టేస్ట్ వస్తుంది. రైస్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి నేనైతే ఇలా ఇందులో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇందులోకి 6 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ అంటే 1 గ్లాస్ రైస్, అలాగే సగం గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, 6 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. ఈ 6 గ్లాసులు అనేటివి కరెక్ట్గా సరిపోయినాయండి. అసలు తక్కువ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు, మంచిగా సరిపోయినాయి. ఇవన్నీ కూడా మంచిగా ఉడికేసి ఎంతసేపు అయినా సరే ఈ కిచిడి గట్టి పడకుండా మెత్తగా మంచిగా ఉంది. ఇలా వాటర్ వేసేసుకొని దీన్నంతా కూడా ఒక్కసారి స్పూన్తోని మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. అయితే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆలు వేసాం కదా, ఆలు క్యారెట్ అనేటివి ఈ మంచిగా ఉడికిపోతాయి. ఇలా ఉడకడం వల్ల కిచిడి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళొక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా కిచిడీలో, అందుకనేసి ఇంకా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసేసింది కాబట్టి ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలండి.
ఇది ఎంతసేపైనా గట్టిపడకుండా మెత్తగా చాలా బాగుంది. నేనైతే ఇందులోకి పెరుగు పెట్టేసుకుంటున్నాను. పెరుగు పెట్టుకొని తినడం వల్ల ఈ కిచిడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆలు కర్రీ వేసుకున్నాను. మీకు నచ్చిన కర్రీ పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇదండి ఈరోజు కిచిడి. మంచి టేస్ట్ ఉన్న కిచిడి. సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో మీరందరూ కూడా మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.